నీ బ్రతుకు బయట ప్రకృతి ఒడిలో ఉందా అనే ఒక పాఠాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మనుషులమైనటువంటి మనందరి యొక్క పుట్టుకను గురించిన విషయాన్ని మనం వినొచ్చు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆదాము అంటే ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలోనికి సర్వశక్తుడైనటువంటి దేవునిలో నుండి ఒక ఆత్మని నాసికా రంధ్రంలో ఊదినప్పుడు మనిషి జీవాత్మగా మార్చబడ్డాడు. కాబట్టి మనలో దేవుని ఆత్మ అనేది ఉందని యోబు గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనంలో నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి అని చెప్పారు. అంటే దేవుడు తన ఆత్మలో నుంచి కొంత భాగాన్ని మనకి నాసికా రంధ్రంలోనికి పంపించాడు. కాబట్టి ఆదికాండం 2:7 బట్టి అదే విషయం ఇక్కడ ఉంటుంది. దేవుని ఆత్మ నా నాసికా రంధ్రంలో ఉంది అనే విషయాన్ని తను చెప్తున్నాడు. 119వ కీర్తన 57 కనుక మీరు చూస్తే నీవే నా భాగము అని పలుకుతాడు. అంటే దేవునిలో నుంచి ఒక భాగం మనలోనికి రావటం వల్ల మనిషి జీవాత్మగా మార్చబడ్డాడు. పరమాత్మ అయినటువంటి దేవునిలో నుండి ఒక ఆత్మ, ఒక భాగం అనేది మనలోకి వచ్చింది కాబట్టి మనం జీవాత్మలయ్యాం. కాబట్టి ఇప్పుడు దేవుడు అందరిలో ఎఫెసీ 4:6 బట్టి అందరిలోనూ దేవుడు వ్యాపించాడు అని అంటే ఆయనలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది. అర్థమైందండి? మనము అనబడే ఆత్మ ఉందే అది దేవునికి సంబంధించింది. పరిశుద్ధాత్మ వేరు. దేవునిలో నుండి వీడినటువంటి ఒక భాగము మనం జీవాత్మలో ఒక భాగం ఇదంతే. సో కాబట్టి అందుకని దేవుడు అందరిలో వ్యాపించాడంటే అర్థం అది. ఇలాగా దేవునిలో నుంచి వీడినటువంటి ఆత్మలో మనము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరి ప్రకృతి సంగతి ఏంటి? ప్రకృతి ఎలా పుట్టిందనే విషయాన్ని కీర్తన గ్రంథము 148వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే సూర్య, చంద్ర, నక్షత్రాలు, భూమి వీటన్నిటి గురించి మాట్లాడుతూ 5వ వచనంలో యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. బాగా వినండి. అంటే దేవునిక మాట వలన, దేవునిక ఆజ్ఞ వలన విశ్వం, ప్రకృతి అనేది పుట్టింది. మనము దేవుని మాట ద్వారా పుట్టిన వాళ్ళం కాదు, దేవునిలో నుంచి వీడినటువంటి ఆత్మలో మనం. కానీ ప్రకృతి అనేది అలా కాదు. దేవునికి నోటి మాట ద్వారా కలుగుగాక భూమి కలుగుగాక ఆయన నోటి మాటలో నుంచి వచ్చినటువంటిది ఈ ప్రకృతి. మరి ఈ ప్రకృతిలో కూడా ప్రాణముందా, జీవముందా అని గనక మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనాన్ని ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పి నేను మీరు చెప్పి ఉన్న మాటలు యేసుక్రీస్తు వారు చెప్పిన ఇవి నా మాటలు కాదు, తండ్రి మాటలు. తండ్రి ఏం చెప్పమంటే అదే చెప్తున్నాను, తండ్రి ఏం మాట్లాడమంటే అదే మాట్లాడుతున్నాను. తన మాట ద్వారా సృష్టిని క్రియేట్ చేశాడు. చూసారా? నేను మీతో చెప్పి ఉన్న ఈ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని చెప్పాడు. అంటే దేవుని మాటలో కూడా ఆత్మయు జీవం ఉంది అనేది మనకు అర్థమైంది ఇక్కడ. కాబట్టి
దేవునిలో నుంచి వచ్చిన మనము జీవాత్మలమయ్యాం. మనలో ఉంది దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ కాబట్టి. కానీ ప్రకృతి దేవుని మాటలో ఉన్నటువంటి ఆత్మయు జీవం అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రకృతిలో కూడా జీవం ఉంది, ప్రాణం ఉంది అనే విషయం మీకు అర్థం అవ్వాలి. అసలు ఎంతకీ ప్రకృతిలో ఉన్నదంతా కూడా ఏంది అని అంటే, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాలను బట్టి పంచభూతాలతో నిర్మాణమైంది. పంచభూతాల కలయిక అనేది భూతం అంటే ఆత్మలు. ఆత్మ భూతము, ఆత్మ భూతములు, ఆత్మలు, పంచభూతాలు, 5 ఆత్మలు. నింగి, నేల, నీరు, అగ్ని, గాలి అనేవి పంచభూతాలు అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఈ పంచభూతాలతోనే విశ్వం అనేది నిర్మాణమైందన్న సంగతి మనకి తెలుసు. సో పంచభూతాలతో నిర్మాణమైనటువంటి ఇక విశ్వాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఈ పంచభూతాలు కూడా ఇవి దేవుని యొక్క దూతలని బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం ఆలోచిస్తే, తన దూతలను వాయువు, గాలి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. తన దూతల గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి గాలి, అగ్ని దేవుని దూతలనే విషయం ఇక్కడ ఉంది. ప్రకటన గ్రంథం 16:6 దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటేని అనుంది. అంటే జలములు, నీరు కూడా దేవదూతే అనే విషయాన్ని మీకు చెప్పడానికి నేను మీకు రిఫరెన్స్ చూపించాను. ఇక ఆకాశము అలాగనే మరి పదార్థము, వీటి గురించి కనుక మనం మరి ఆలోచించినట్లయితే, అంటే ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము. 1వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. భూమికి చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయి కాబట్టి దేవుడు భూమి చెవియొగ్గు, ఆకాశమా ఆలకించు, విను అంటే వింటదా? భూమి చెవియొగ్గమంటే భూమికి ఏమన్నా ఉన్నాయా? చెవులు ఉన్నాయా? మీకా గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యం ఆలోచించినప్పుడు, సకల జనులారా బాగానుంది, సకల జనులారా ఆలకించండి అన్నాడు. భూమి నువ్వు కూడా విను, నీవును నీలోనున్న సమస్తమును చెవియెగ్గి వినుడి. సకల జనులారా ఆలకించండి అంటే బాగానే ఉంది. భూమి చెవియెగ్గు విను, చెవి పెట్టి వినంటే భూమికి ఏమన్నా మరి చెవులు ఉన్నాయా? ఆకాశము ఆలకించు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ప్రకృతి వింటుందా? ప్రకృతికి చెవులు అనేవి ఉన్నాయా? అసలు ప్రకృతికి మరి ప్రాణం ఉందా అని అంటే, దేవునికి నోటి మాట వలన ఈ విశ్వ ప్రకృతి అనేది క్రియేట్ చేయబడింది కాబట్టి మాటలో జీవం ఉంది. జీవం అంటే ప్రాణం కాబట్టి ప్రకృతిలో ప్రాణం ఉంది కాబట్టి వింటుంది. చనిపోయిన వ్యక్తి వినమంటే, ఇప్పుడు కొంతమంది సమాధి చేసేటప్పుడు శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో ఆపుతారు. ఆపి ఆ పైన ఉన్న డిప్ప తీసేసి చెవిలో నానా నానా నాన్న అను అని చెప్పేసి 3 సార్లు. నిజంగా లెగిస్తే వీళ్ళు ఏం చేస్తారండి? పరిగెత్తారు కదా, ఒక్కళ్ళు ఉండరు, పరారే. అంటే చనిపోయినటువంటి శవానికి చెవులు పనిచేయవు, ప్రాణం ఉంటేనే చెవులు పనిచేస్తాయి. అలాగనే భూమి నా మాట విను, ఆలకించు, చెవియగ్గన్నాడంటే భూమికి ప్రాణం ఉందా? భూమి వింటుందా అని అంటే ఖచ్చితంగా భూమి వింటుంది. ఆదికాండం 1:11 చూద్దాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించుగాకని పలుకగా, భూమి
మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి ఏం చేసింది? అప్పటి నుంచి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తములు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా, అది భూమి మొలిపించు అని దేవుడు చెప్పిన వెంటనే అది ఇక మొలిపించడం మొదలుపెట్టింది. అంటే భూమికి చెవులు ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్పగానే, దేవుడు మాట చెప్పగానే అది వెంటనే ఆ పని చేయటం మొదలుపెట్టింది. కాబట్టి భూమికి చెవులు ఉన్నాయా అని అంటే ఉన్నాయని మనకు అర్థమవుతుంది. 14-15 కనుక మీరు ఆలోచిస్తే ఇదే అధ్యాయంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దినములు సంవత్సరములను సూచించుటకయుండు గాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. సూర్యుడికి చెప్పాడు ఏమనంటే, నువ్వు ఏం చేయాలి? వెలుగునివ్వాలి. భూమి మీద ఉన్నటువంటి నా పిల్లలకు వెలుగునివ్వాలి. కాలములు, సూచనలు, దినాలు, సంవత్సరాలు తెలియచేయాలి, వెలుగునివ్వాలి. ఏమండి? అలాగనే మరి చంద్రుడికి చెప్పాడు, నువ్వు రాత్రిపూట బెడ్లో ఇట్లాగా వెలగాలి. సో కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి సూర్యుడు వెలిగిస్తుంది, అలాగే చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు. మరి వీటికి ఎలా వినిపించిందనంటే, దేవుడు చెప్పిన మాట అవి వాటికి వినికిడి శక్తి ఉందా? ఆకాశమా ఆలకించు, భూమి నా మాట విను. ఖచ్చితంగా విశ్వము వినగలుగుతుందా? వింటుందా? దీన్ని బట్టి మనం చెప్పే మాటలు కూడా వింటుందా? మన మాటలు కూడా వింటుందా? విశ్వానికి వినికిడి శక్తి ఉందా? ఉందంటే ఖచ్చితంగా విశ్వానికి వినికిడి శక్తి ఉంది, వినగలుగుతుంది, వింటుంది. కేవలము విశ్వము వింటం మాత్రమే కాదు, కళ్ళతో చూస్తుంది కూడా. రోమాపత్రికలో నుంచి 8వ అధ్యాయము 19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి, విశ్వం, ప్రకృతి మిగుల ఆశతో తేరి చూచుచు అంటే ఈ సృష్టి చూస్తుందా అనంటే చూస్తుంది. అంటే 2 కళ్ళు ఉన్నాయా? చూసేటువంటి పరిజ్ఞానం, దానికి దృష్టి ఉందానంటే ఖచ్చితంగా ఉందనే మనకు అర్థమవుతుంది. ఏమండి? కేవలం వినటమే కాదు, అలాగే చూడటమే కాదు, కానీ విన్న దానిని, చూసిన దానిని మనసులో పెట్టుకుని ఎంతకాలమైనా గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి కూడా దానికి ఉంది. ఎలా మనకు అర్థమవుతుందంటే, దేవుడు ఎప్పుడో ఒకసారి సృష్టిని చేసేటప్పుడు ప్రారంభంలో ఈ భూమికి చెప్పిన మాట ఏంటంటే, భూమి నువ్వేం చేయాలి? గడ్డిని, మొక్కలు నువ్వు మొలిపించాలి, పంటలు పండించాలి. ఒక్కసారి చెప్పాడు దేవుడు. చెప్పిన మాటని భూమి ఈరోజు వరకు కూడా గుర్తు పెట్టుకుని జ్ఞాపకం ఉంచుకుని ఇన్ని కోట్ల సంవత్సరాలు విశ్వం పుట్టి సుమారుగా శాస్త్రవేత్తల యొక్క అంచనాను బట్టి 1300 1500 రకరకాలుగా చెబుతున్నారు కదండి. ఇన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి అనుకుంటే అది అప్పటి నుంచి తన పిల్లలైన మన కోసం అది పండుతూనే ఉందని చెప్పాలి. మరి తప్పదు. మరి సరే, ఇంకా మనము ఆదాం దగ్గర నుంచి ఆలోచించిన అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఒక్కసారి దేవుడు చెప్తే, ఏమండి, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు గుర్తుపెట్టుకుని జ్ఞాపకం ఉంచుకొని ఆ జ్ఞాపక శక్తిని బట్టి అది రోజు తన పనిని అది చేసుకుంటూ వెళుతుంది భూమి. దానికి జ్ఞాపక శక్తి ఉంది. సూర్యుడికి చంద్రుడికి చెప్పాడు, ఒక్కసారి చెప్పాడు. ఏమనంటే, సూర్యుడా నువ్వు మండాలి, చంద్రుడా నువ్వు ప్రకాశించాలి అని. ఎప్పుడో కొన్ని వందల కోట్ల, సుమారుగా 1500 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పిన మాటని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈరోజు వరకు సూర్యుడు చంద్రుడు వాటి పని అవి చేసుకుంటూనే ఉన్నాయి.
వాటికి రెస్ట్ లేదు. భూమి గనుక దేవుడు చెప్పాడు, నువ్వు తిరగాలి నా పిల్లల కోసం. నా పిల్లలకి ఒక దినము రావాలంటే, ఒక రోజు రావాలంటే నువ్వు విరామము లేకుండా తిరుగుతూనే ఉండాలి. ఒక మనిషి ఎంతసేపు పరిగెత్తాడండి? ఈ ఫ్యాన్ ఎంతసేపు తిరిగిద్దండి? కాసేపు ఫ్యాను తిరగగానే వేడొచ్చేస్తుంది, మోటార్ ప్రాబ్లం అయింది. కొన్ని దినాలు అలాగే విరామం లేకుండా తిరుగుతూ ఉందనుకోండి, రిపేర్ వచ్చేస్తుంది. దాన్ని మనం వెంటనే మెకానిక్ షాప్కి తీసుకెళ్ళాలి. కానీ భూమి అనేది ఒకసారి దేవుడు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రెస్ట్ లేదు దానికి. ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే అమ్మో తిరిగి నేను చాలా అలసిపోయాను, ఒకరోజు రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి భూమి ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఒక దినం ఇక మనకు ఉండదు కదండి. సృష్టి మొత్తము స్తంభించిపోతుంది ఎక్కడికక్కడ. ఎందుకని? సృష్టి మొత్తము భూమి కోసమే పుట్టింది. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన అరిస్టాటిల్ లాంటి వాళ్ళు కూడా చెప్పిన విషయాలు ఇవే కదండి. అంటే ఎందుకంటున్నానంటే, భూమి కనుక ఆగిపోయింది, మొత్తం స్తంభించిపోవటమే. ఇంకా సూర్యుడు రోజు మండుతూనే ఉన్నాను కదండి, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటాను. రోజు కాలి 1500 కోట్ల సంవత్సరాల నుంచి నేను కాలుతూనే మండుతూనే ఉన్నా. కాస్తంత ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటానంటే, దేవుని యొక్క మాటను బట్టి ఈ విశ్వము ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా వాటి పనేవి చేసుకుంటూనే ఉన్నాయి. దేవుడు చెప్పిన మాటను గుర్తుపెట్టుకున్నవి. అంటే విశ్వానికి జ్ఞాపక శక్తి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, పురాతన కాలంలో ఉన్నటువంటి మన పుట్టక ముందు రామారావు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు సినిమాలు, ఇప్పటికీ కూడా వాళ్ళ పాటలు మనం వింటూనే ఉంటాం. అలాగే వాళ్ళు ఇక చేసిన యాక్టింగ్లు మనము చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఎలా? వాళ్ళు చనిపోయి చాలా కాలం అయిపోయిందిగా. వాళ్ళు చనిపోయి చాలా కాలమైనా సరే వాళ్ళ మాటలను భద్రం చేసుకున్నాం. వాళ్ళకి యాక్టింగ్ వాళ్ళని మనం భద్రం చేసుకున్నాము అని అంటే అంత జ్ఞాపకశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు ఒక కంప్యూటరు, దాంట్లో కొంత స్టోరేజ్ ఉంటుంది, కొంత ఇంత మెమరీ పవరు దానికి ఉంటుంది, అది స్టోరేజ్ చేసుకుంటుంది. మన చేతిలో ఉన్న ఫోన్ ఉంది కదండి, దానికి కొంత స్టోరేజ్ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు అది కూడా మెమరీ. ఇలా మనం చూసుకుంటూ పోతే ఒక సీడీ కానివ్వండి, ఈ మెమరీ కార్డు, తర్వాత పెన్ డ్రైవ్లు, ఇంక చాలా సిలికాన్ చిప్పులు, ఇవన్నీ కూడా ఈ రోజున మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాటలను కూడా వాటిలో భద్రం చేసుకుని, ఎలా ఇది అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి అంటే ఇవన్నీ భూమిలో నుంచి ఇవన్నీ కూడా తీశారు. అంటే భూమిలో జ్ఞాపక శక్తి, గుర్తుపెట్టుకునే శక్తి ఉందనేది మనకి ఎలా అర్థమవుతుందంటే, ఇదిగో చూడండి, ఒకప్పటి విషయాలు కూడా వాటిలో దాచుకుంటున్నాం, భద్రం చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే వాటికి ఇంత జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు, మట్టిలో నుంచి వచ్చినటువంటి మన బ్రెయిన్కి ఇంత జ్ఞాపక శక్తి మరి ఉన్నప్పుడు, మరి ప్రకృతికి ఉండదా? కాబట్టి విశ్వం అనేది అది విన్న విషయాలని, అది చూచిన విషయాలని ఖచ్చితంగా మనసులో పెట్టుకుని జ్ఞాపకం ఉంచుకుంటుంది. జ్ఞాపక శక్తి అనేది విశ్వానికి ఉందని మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు కానీ కేవలము విన్నదానిని, చూచిన దానిని మనసులో పెట్టుకోవటమే కాదు దేవుని పిల్లలారా, అది మాట్లాడుతుంది కూడా. విశ్వం మాట్లాడుతుందా? ఎప్పుడు మాట్లాడుతుంది? అది ఎలా మాట్లాడుతుంది అనేది మనందరికి కొంచెము డౌట్ వస్తూ ఉంటుంది. అంటే విశ్వం అనేది, ప్రకృతి అనేది మాట్లాడుతుందా అనే విషయాన్ని ఒకసారి కనుక మనము మరి ఆలోచించినట్లయితే, సంఖ్యాకాండానికి ఒకసారి మనం వెళదాం. ఇది సంఘటన, బిలాము గురించినటువంటి సంఘటన. దేవుడు వద్దన్నటువంటి స్థలానికి, ప్రాంతానికి డబ్బు కోసము వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు బిలాము గారు. అక్కడ దేవుడు వద్దన్న విషయంలో ఆ వ్యక్తి వినకుండా వెళ్ళాడు కాబట్టి మార్గ మధ్యంలో జరిగిన సంఘటన ఒకటి. అంటే గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు కదండి,
బిలాం గారు గాడిదకు నోరిచ్చినప్పుడు 28వ వచనంలో 22వ అధ్యాయం సంఖ్యాకాండం 28వ వాక్యాన్ని మనం చూసి ముందుకెళ్దాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చను. బిలాం గారు, నన్ను మీరు 3 సార్లు కొట్టారండి, నేను ఏం చేశాను చెప్పండి మీకు? ఏమండి, ఉన్నట్టుండి ఒక జంతువు మనతో మాట్లాడటం కనుక మొదలు పెడితే మనకి ఎలా ఉంటుంది అండి? ఒకసారి మీరు ఆలోచించండి. కుక్కో లేదంటే పిల్లో, కోడో, గేదో, ఆవో ఏమండి మాట్లాడటం స్టార్ట్ చేస్తే, పిల్లి పొద్దున్నే మన బెడ్ దగ్గరికి వచ్చి హలో బ్రదర్, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, లేవండి అని అంటే బెత్తరపోయి లెగిస్తాం. పిల్లి మాట్లాడటం ఏంట్రా అని చెప్పేసి మనం. గేదె పొద్దున్నే ఏమండి నాకు మీరు పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పచ్చిగడ్డి మాత్రమే వెయ్యాలి, నాకు మధ్యాహ్నం లంచ్కి ఎండుగడ్డ వేయాలి, సాయంత్రం జున్నుగడ్డ వేయాలి అని ఇలా చెప్పుకుంటూ వస్తుంది అనుకోండి. గేదె మర్చిపోయారు. కుడితొట్లో మాత్రం పద్దాకు మీరు సద్దనం వేస్తున్నారు, కొంచెం వాళ్ళ వేడనం వేయండి. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే గేదె మనకి ఎలా అనిపించిందండి? ఆశ్చర్యపోమా అండి? నేను పుట్టిన దగ్గర నుంచి నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక జంతువు మాట్లాడినట్టు నేను చూడలేదే. నా దగ్గరే ఉన్నటువంటి ఈ గాడిద మాట్లాడుతుంది అనగానే అవాక్ అయిపోవాలి కదండి, ఆశ్చర్యపోవాలి కదండి. మరి అలాగలా ఒక మాట చెప్పాలంటే బెత్తరపోయి పారిపోవాలంటే అక్కడి నుంచి గాడిద మాట్లాడుతుంది ఏంటా అని చెప్పి. సరే వెళ్ళకపోగా మనోడు దాంతో మీటింగ్ చేశాడు. బిలాం అంటాడు, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్నట్లయితే నిన్ను చంపియుందునని దానితో బాతకాన్ని వేసుకున్నాడంటే అర్థమేంటి? అరే ఆలోచించట్లేదా బిలాము? అరే జంతువు మాట్లాడుతుంది నాయనా, నీకు అర్థం అవట్లేదా? అది పట్టించుకోవట్లేదు ఈయన. ఏమండి, మనము సహజంగా గేదెతోనో దూడతోనో ఆవుతోనో మరి జంతువులు వీటితో ఎద్దులతో మాట్లాడి, ఏం ఆవు ఎలా ఉన్నావు, బాగున్నావా, మీ అమ్మ మీ నాన్న బాగున్నారా, మీ పిల్లలు ఎట్టున్నారు, పాలు బాగా ఇస్తున్నావా, ఇవన్నీ మనము వాటితో మాట్లాడుతుంటే చూసేవాళ్ళు మనల్ని విచిత్రంగా చూస్తే పిచ్చోడు అనుకోరండి. కుక్క ఎలా ఉన్నారు, కుక్కగారు బాగున్నారా, పిల్లిగారు ఏం చేస్తున్నారు, పిల్లిగారు మీరు ఎట్లా ఉన్నారు, ఎలుక మీకు మంచిగా భోజనం దొరుకుతుందా, ఇవన్నీ మనము ఒక్కళ్ళమే ఎక్కడైనా చూడండి, కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కళ్ళే, ఆ గోడలతోనే ఒకటితో మాట్లాడుకుంటే పిచ్చోడు అనుకుంటామంతే. అంటే ఇప్పుడు బిలాము పిచ్చోడు అయిపోయాడంటే, అరే ఒక జంతువు తనతో మాట్లాడుతుంటే అవాక్ అవ్వాల్సింది పోయి దానితో మీటింగ్ వేసాడు. నా దగ్గర కత్తి ఉండాల్సింది, నేను వేసి పడేసేవాడిని అని దానితో మీటింగ్ స్టార్ట్ చేశాడంటే పిచ్చోడా? ఎస్, డబ్బు పిచ్చి పట్టింది ఆయనకి. డబ్బు పిచ్చి అండి. దేవుడు వద్దని చెప్పినా, వెళ్ళొద్దు అని చెప్పినా సరే బహుమానాల కోసము డబ్బు కోసము వెళ్ళాడంటే డబ్బు పిచ్చి ఆయనకి ఏమన్నాలో చెప్పండి. యూదాపత్రికలో ఉంటుంది ఆయన గురించి అండి. డబ్బు పిచ్చిన వాడికి దేవుడు చెప్పినా వినడు, సేవకుడు చెప్పినా వినడు. అలాంటిది గాడి చెప్తే మాత్రం వింటాడండి, పట్టించుకోవట్లేదు. ఆ పిచ్చితోనే మాట్లాడుతున్నాడు. జంతువు ప్రకృతి అయితే ప్రకృతికి మాట్లాడేటువంటి శక్తి ఉందా? మాట్లాడుతుందా? జంతువు కూడా మాట్లాడుతుందా అని కనుక మీరు అంటే మన నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. నేను షీలా. డీటెయిల్స్ చూద్దాం. ఏదైనా ప్రమాదం ముంచుకు వస్తే ఏం చేస్తారు? వెంటనే అలర్ట్ అయి పొరుగు వారిని కూడా అప్రమత్తం చేస్తారు. వెంటనే పొరుగుదాన్ని ఎదుర్కొనేందుకో తప్పించుకునేందుకో సిద్ధమవుతారు. మనం మనుషులం కాబట్టి ఇలా చేస్తాం. అదే ఒక మొక్క ప్రమాదానికి గురైతే ఏం చేస్తుంది? ఉదాహరణకు దాని ఆకులు తెగిపోయినా, కొమ్మ విరిగిపోయినా ఏం చేస్తుంది? మనకు తెలిసి మొక్క ఏం చెయ్యదు, కానీ మొక్కకు ప్రాణం ఉంటుందని మాత్రం 1901లోనే జగదీష్ చంద్రబోస్ ప్రపంచానికి వెల్లడించారు. ప్రాణమున్న మొక్కకు ప్రమాదం జరిగితే స్పందించకపోవడం ఏంటి? ఈ ప్రశ్నే జపాన్ శాస్త్రవేత్తలను ఆలోచింపచేసింది. మొక్క ప్రమాదానికి గురైనప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. వారి ప్రయోగాల్లో అబ్బురపరిచే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆ విషయాలను మనల్ని ఆశ్చర్యపరచడం ఖాయం.
మొక్కల విషయంలో ఎలాంటి వివరాలు బయటపడ్డాయో ఈ ఆసక్తికరమైన స్టోరీలో చూద్దాం. మొక్కలు మాట్లాడుకుంటాయా? నిజమేనా? మొక్కలు ఎలాంటి భాషను ఉపయోగిస్తాయి? మొక్కల భాషపై జపాన్ శాస్త్రవేత్తలు ఏం తేల్చారు? మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయట. నమ్మశక్యంగా అనిపించడం లేదు కదూ. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో మొక్కలు మాట్లాడుకోవటం చూసాం. హ్యారీ పోటర్ లోనూ మాండ్రేస్ ఆశ్చర్యపరిచాయి. చాలా కాలం క్రితం బ్రిటన్ రాజు చార్లెస్ కూడా మొక్కలు మాట్లాడతాయన్నాడు. అతడు తన తోటలో మొక్కలతో మాట్లాడతానని వెల్లడించాడు. అవి కూడా తనతో మాట్లాడతాయని చెప్పారు. దీన్ని అప్పట్లో అందరూ కల్పనగా, భ్రమగా పేర్కొన్నారు. కానీ అవి భ్రమలు, కల్పనలు ఏమాత్రం కాదని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నది నిజమని స్పష్టం చేస్తున్నారు. అంటే మొక్కలకు ప్రాణమే కాదు, మొక్కలు మాట్లాడుకుంటే అనే విషయాన్ని వాళ్ళు ప్రపంచాన్ని తెలియజేశారు. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు, జపాన్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మొక్కలు మాట్లాడుకుంటాయి అని చెప్పేసి. కానీ మొక్కలు మాట్లాడుకుంటే అన్న సంగతి క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాలకు ముందు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. తెలుసా మీకు మొక్కలు మాట్లాడుతాయని? యెషయా గ్రంథం 14:7. భూలోకమంతయు, యెషయా గ్రంథం 14:7 చూద్దాం. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి ఏనండి, నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడను మా మీదకి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. అడవిలో ఉన్న మొక్కలు, చెట్లు మాట్లాడుకుంటాయి అంట. ఏమనంటే, సాయంత్రం అయింది, ఏంద్రా పొద్దు నుంచి ఎవరు రాలేదు మనల్ని నరకటానికి అని చెట్లు మాట్లాడుకుంటున్నాయి అనంటే, అంటే ఈ విషయం దేవుడు ఎప్పుడు రాయించాడంటే, అలాగే చాలాసార్లు మనం ఒక విషయాన్ని వింటూ ఉంటాం. న్యాయాధిపతుల్లో ఉంటుంది 9:9 కనుక మీరు చూస్తున్నట్లయితే, వృక్షాలు మొత్తం వెళ్ళి అడుగుతాయంట, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టుని మాకు రాజుగా ఉండండి అని చెప్పి. వాటి సంభాషణ గురించి కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అనంటే, విశ్వం అనేది, సృష్టి అనేది అది కేవలం వినటం మాత్రమే కాదు, అది కేవలం చూడటం మాత్రమే కాదు, అది చూచిన వాటిని, విన్న వాటిని మనసులో పెట్టుకుంటుంది, గుర్తు పెట్టుకుంటుంది, మాట్లాడుతుంది, అది మాట్లాడుతుంది. అది ఇక దేవుడు ఏం చేశారంటే, ఈ విశ్వాన్ని దేవుడు సాక్షిగా పెట్టాడు అన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. యెహోషువ గ్రంథం 24:25 చూద్దాం. అట్లు యెహోషువ 24:25 అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసిన వారికి షెకెములో కట్టడను విధిని నియమించి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లన్నాడు. ఏమని? ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడని గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు ఒకవేళ మీ దేవుని విసర్జించినట్లా అది మీ మీద సాక్షిగా ఉండును. దేవుడు చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు కదా. ఇదిగో ఈ రాయి కూడా వింది, ప్రకృతి సాక్షిగా. ఒకవేళ మీరు గనక దేవుడు చెప్పినట్లుగా వాక్యానుసారం గనక బ్రతకకపోతే అది మన మీద సాక్ష్యం చెబుతుంది. ద్వితీయోపదేశ కాండంలో నుంచి 4:26 చూద్దాం. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొని బోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదునని భూమి ఆకాశములను మీ మీద భూమిని ఆకాశాన్ని మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. పంచభూతాలు అనేవే ఈ భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా, మీ గురించి సాక్ష్యం చెప్పడానికి, ఈ ప్రకృతి మొత్తం విశ్వం అంతా కూడా మన మీద సాక్ష్యం చెప్పడానికి. ఎందుకని? అది వింటుంది, చూస్తుంది, అన్ని గుర్తించుకుంటుంది కాబట్టి, దానికి జ్ఞాపక శక్తి ఉంది కాబట్టి, మనం ఏమేమి చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, మన క్యారెక్టర్ ఏంటో మొత్తం అంతా కూడా వాటి బ్రెయిన్లో, వాటికి మెమరీ కార్డులో ఫీడ్ చేసుకున్నట్లుగా మొత్తం ఫీడ్ చేసుకుని
అర్థమైందండి? ఈ విషయాన్ని ఒకసారి యేసుక్రీస్తు వారు కూడా క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి గారి సువార్త 10:14 చూసి ముందుకెళ్దాం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండినే ఎడల. ఎవడైనా ఏమండి, సేవకుడి గురించే మాట్లాడుతూ, విశ్వాసులారా మీ గురించే సేవకులతో మాట్లాడుతున్నాడు కదా. ఎవడైనను సేవకుడిని చేర్చుకొనక ఆయన చెప్పిన మాటలు వినకుండిన ఎడల, మీరు సేవకులతో మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోనప్పుడు మీ పాద ధూళి దులిపివేయండి. రాజబాబు అని నేను మీ ఇంటికి వచ్చాను, వాక్యం చెప్పాను, కాసేపు సువార్త చెప్పాను, లేదంటే పాస్టర్ గారే వచ్చింది, జ్యోతం వచ్చింది, శుక్రవారం మీ ఇంటికి వచ్చింది, కాసేపు వాక్యం చెప్పింది. అంటే మీరు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, మీ క్యారెక్టర్ ఏంటో, మీ జీవన విధానం ఏంటో, మీ ఆత్మీయ జీవితాల గురించి మిమ్మల్ని సరిచేసేటువంటి మంచి మాటలే చెప్పొస్తుంది. కానీ అలా మీరు గనక బ్రతకకపోతే జ్యోతమ్మ కాళ్ళ కింద ఉన్న, పాదాల కింద ఉన్న దుమ్ము ఉన్న చూసారా, దుమ్మి, అది మన మీద ఎప్పుడు 15 వచనంలో విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినది ఉండునని నిశ్చయముగా మీతో అంటే ఈ పాద ధూళుంది, ఇది సాక్ష్యం. అంటే కోటాను కోట్ల 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 కణాలతో విశ్వం అనేది నిర్మాణమైంది. కాబట్టి ఇక విశ్వం అనేది, ప్రకృతి అనేది మన మీద సాక్ష్యం చెబుతుంది. ఎలాంటి సాక్ష్యం అంటే, అది చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఆ తీర్పు ఎలా ఉంటుందంటే, ఆ ఉగ్రత ఎలా ఉంటుందంటే, మనకొచ్చే ఉగ్రత దీనికన్నా సొదొమ గొమొర్రా పరిస్థితి బెటర్గా ఉంటుందంట. సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదే. అంటే సేవకుడు, పాస్టర్ గారు, దైవజనుడు మీకు ప్రతి ఆదివారము, ప్రతి బుధవారం, లేదంటే సువార్త కూడికలో మీరు ఎన్నో ప్రసంగాలు వింటున్నారు కదండి. కేవలం మీరు వినువారు మాత్రమే ఉండి అలా మీరు బ్రతకకపోతే, జీవించకపోతే, వాక్యానుసారంగా మీరు బ్రతకకపోతే ఈ విశ్వం అంతా కూడా మీ గురించిన సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు మీ మీదకి వచ్చే ఉగ్రత ఎలా ఉంటుందంటే, సొదొమ గొమొర్రా పరిస్థితి చాలా బెటర్ అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏం బెటర్ అండి? నేల మొలకలతో సహా బూడిదిగా మార్చివేయబడింది కదండి. శవాలు గుట్టలు కాల్చి సజీవ అగ్నితో సమాధి, అగ్నితో దహించుకుపోయారు వాళ్ళు, బ్రతుకుండగానే కాల్చివేయబడ్డారు వాళ్ళు. అది ఎంత ఘోరంగా ఉంటుందండి అది. అంటే చిన్న నొప్పి కనుక మనకి పడితే అల్లాడిపోతాం, డాక్టర్ వద్దకు వెళతాం, కట్లు కట్టించుకుంటాం, ఇంట్లో వాళ్ళు మనకు సేవలు చేయాలి, పరిచర్య చేయాలి, ఒక పని చేయం. ఇది చిన్నదానికైనా. సొదొమ గొమొర్రా ప్రాంతము అలా మనుషులు ఉండగానే తిండి తినేవాడు తింటున్నాడు, పనికి వెళ్ళేవాడు పనికి వెళ్తున్నాడు, బట్టలు వాసేసిన వాళ్ళు బట్టలు, పొలంకి వెళ్ళిన వాళ్ళు పొలం, ఎక్కడ వాళ్ళు అక్కడే దహించుకుని అగ్నితో మలమల మాడిపోయారంటే అది ఎంత ఘోరమైన మరణం అండి. అయితే ఇప్పుడు సేవకుడు ద్వారా వింటున్న ఈ మాట ప్రకారం మీరు కనుక జీవించకపోతే ఈ విశ్వం మీ మీద నేరారోపణ చేయటం వల్ల దాని యొక్క సాక్ష్యాన్ని బట్టి అదిగో సొదొమ గొమొర్రా ప్రాంతం కన్నా మీ గతి భయంకరంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఎలా చెప్తుందంటే, నాకు నోరుందయ్యా. మన బైబిల్లో మనం చూడలేదా? ఒకసారి మీరు బయటికి వెళ్ళి పరిశీలించండి చెట్లను ఒకసారి. ఇప్పుడు మనకి ఎలా ఉండిద్ది? వెళ్ళేటప్పుడు హాయ్ మొక్కలు, హౌ ఆర్ యూ, బాగున్నారా అనండి. వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకుంటాయి, అవి సంతోషపడతాయి, చెప్పట్లా బాధపడతాయి అవి. విశ్వానికి వినికిడి శక్తి, ప్రాణం, జీవం ఉందండి వాటికి. కాస్త మేము వెళ్ళేటప్పుడు మొక్కలతో పలకరించాలండి అందరికి కూడా వెళ్ళేటప్పుడు చెట్లని. అంటే విశ్వంలో ఉన్నటువంటిది ప్రతిదీ మాట్లాడుతుందా అని అంటే గోడలు సహితం. హబక్కుకు 2వ అధ్యాయం 11. ఓకే అమ్మ చదవరా. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవా? అవి మొరపెడుచుంటుంటే దూలములు ఏం చేస్తున్నాయి అంట వాటికి, నిజమే కరెక్టే, వాస్తవమే, నిజమే.
ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏమండి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? గోడలలోని రాళ్ళు మొర్ర ఏమని పెట్టుచున్నవి? ఏమండి, సొదొమ గొమొర్ర గురించిన విషయం చాలాసార్లు కూడా మనం వింటాం. 18-20 వాక్యంలో ఉంటుంది. సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర నాకు వినబడెను అని చెప్పి ఎవరు మొరపెట్టారు? రాళ్ళ, గోడల, చెట్ల, ఊర్ల, పట్టణాల, కొండల, గుట్టల, లోలి ఏ మొర్ర పెట్టినాయి? గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి. నాయనా, ఒకసారి చూడండి వీళ్ళ సంగతి. అంటే మన వాళ్ళు తెలుసో తెలియకో గోడలకు చెవులు ఉంటేనే వాళ్ళు లేరు చాలామంది. ఇదివరకు మనకి సామెత. గోడలకి చెవులే కాదు, గోడలకి చెవులతో పాటు ఏమంది, కళ్ళు కూడా ఉన్నాయి. గుర్తు పెట్టుకుంటే నోరు కూడా ఉంది. దేవునికి మొర పెడుతున్నాయి. ఇవన్నీ కూడా దేవునితో మాట్లాడుతున్నాయి. అన్నీ కూడా అంటే జంతువులు కానీ, వృక్షాలు కానీ, గోడలు కానీ ఇవన్నీ మాట్లాడుతున్నాయి అంటాను. మరి ఏ మాట్లాడేవని చెప్పేసి మీరు అడుగుతారు నన్ను. ఇప్పుడు ఏమండి, వాటి స్వర మనకి వినిపించింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి మీరు పద్దాక. ఏమండి, ఇంట్లో చేమ, దోమ, నల్లి, బల్లి, పిల్లి, కుక్క, ఆవు, గేదెలు మాట్లాడుకోవటం మనం వింటా ఉన్నాం అనుకోండి, ఇక మనం భరిస్తామా ఆ నస? 2-3 పిల్లలు ఉంటేనే ఈ నస మనం భరించలేకపోతున్నామే. ఇంట్లో ఉన్న చీమ, దోమ, నల్లి, పిల్లి ఇవి మాట్లాడుకునే భాష కూడా మనకి వినిపించినాయి అనుకోండి, ఇక మనకు ప్రశాంతత ఉంటుందా? అసలు మనకు నిద్ర ఉంటుందా అండి? అందుకే దేవుడు ఏం చేశాడంటే తన పిల్లలమైన మనకి ప్రశాంతంగా బ్రతకడానికి, మన నిద్రపోవడానికి వాటికి నోరు మనకు వినిపించకుండా చేశాడు. కానీ అవన్నీ దేవుడితో మాట్లాడుతాయి. గోడలు మాట్లాడుతున్నాయి అంటే మొర, గోడలలోని రాళ్ళు మొర పెట్టుచున్నవంటే ఏమని? సొదొమ గొమొర్ర గురించి ఏమని మొరపెట్టినవి? చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి మనిషి చెడిపోయాడు, పాడైపోయాడు. వ్యభిచారం అంటూ. నాయనా, వీళ్ళ సంగతి చూడ చెడిపోతున్నారయ్యా. మనం అనుకోవచ్చు మన పని ఎవరికి తెలియదని. ఇంత బాప్తీసం పొందేం కదా నాయన, మనం పాస్టర్ గారు ఎవరైనా మనకు దగ్గరలో ఉన్న ఇంటి పక్కన ఉన్నాడా వినటానికి? దేవుడేమి ఎక్కడో ఉన్నాడా? వింటాడా? మన బూతులాయన వింటాడా? ఏమండి, రూములో కూర్చుని జబర్దస్తులు చూస్తూ ఉంటే దేవుడికి ఏం తెలుసు అనుకోమా? మనం బిగ్ బాస్లు చూస్తూ ఉంటే దేవుడికి ఏం తెలుసు అనుకోమా? మనము ఒక్కళ్ళ పిల్లలు, యూత్, యవనస్తులు ఫోన్లు ఓపెన్ చేసి చీకట్లో అమ్మ నాన్న లేనప్పుడు ఉన్న పక్కెళ్ళిపోయి రూమ్లో డోర్ చేసుకుని పనికి మాలిన సినిమాలు, పనికి మాలిన విషయాలను ఫోన్ మొత్తం అంతా కూడా ఓపెన్ చేసి, ఫేస్బుక్లు ఓపెన్ చేసి, ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లలు, పెద్దోళ్ళు కూర్చుని మీరు చూసే ఈ పనికి మళ్ళా ఇదంతా ఎవరు చూస్తున్నారని మనం అనుకోవచ్చు. ఈ ప్రకృతి మొత్తం, గోడలు మొత్తం, రికార్డు మొత్తం అంతా, ఇల్లంతా సీసీ కెమెరాలండి. మీకు అర్థమవుతలేదు నాయనా. దేవునికి మొర్ర ఏమని? పలానా అమ్మాయి ఇంట్లో కూర్చుని ఫోన్లు ఓపెన్ చేసి పనికిమాల చెత్త అంతా చూస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నతో పనికిమాల బూతులు మాట్లాడుతుంది. వాళ్ళ విధానం బాగాలేదు. మొత్తం అంత రికార్డు నీ రూమ్లో ఉన్న గోడలు మొత్తం రికార్డ్ చేస్తున్నాయి. నువ్వు బస్సులోకి వెళితే బస్సు రికార్డ్ చేస్తుంది, క్లాస్కి వెళ్తే క్లాస్ రికార్డ్ చేస్తుంది, నువ్వు పనికి వెళ్తే పనిలో రికార్డు మొత్తం అంతా రికార్డ్ అవుతుంది. అంత రికార్డే. నువ్వు చేసినటువంటి తప్పులన్నీ కూడా దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తుందంట. ఏవు 20:27 వచ్చినంలో ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకి వారి దోషం. ప్రకృతి ఏం చేసిందంటే మీ తప్పులు మొత్తము కూడా రికార్డ్ చేసింది కదండి. సో వారి దోషమును, ప్రకృతి వారి దోషమును బయలుపరచును. నా తప్పులు ఎవరికి తెలుసు? నా మిస్టేక్స్ ఎవరికి తెలుసు? నేను మాట్లాడే అబద్ధాలు ఎవరికి తెలుసు? ఎవరు వింటున్నారు అని మనము అనుకుంటాం. కానీ మొత్తం విశ్వమంతా కూడా సీసీ కెమెరాలతో ఉంది. నీ దోషాలు మొత్తము రికార్డ్ చేయబడుతున్నాయండి.
మనం అనుకోవచ్చు ఏమనంటే, మరి ఇన్ని తప్పులు చేస్తున్నా మరి నాకెందుకు శిక్ష రావటం లేదండి వెంటనే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాస్త ఆగితే మనకు అనిపించింది, ఇన్ని బూతులు తిడుతున్నానే, ఇన్ని అబద్ధాలు ఆడుతున్నానే, బాప్తిసం పొందిన వ్యభిచారం చేస్తున్నానే, బాప్తిసం పొందిన నా జీవితం ఇలాగే లోకానుసారంగా ఉంది, నాకేం రావట్లేదే అని మీరు అనుకోవచ్చు. బైబిల్లో ఒక విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథం 11:9 ఏముంటుంది? నీ ఇష్టానుసారంగా బూతులు తిట్టు, నీ ఇష్టానుసారంగా అబద్ధాలాడు, నీ ఇష్టానుసారంగా వ్యభిచారం చెయ్యి, నీ ఇష్టానుసారంగా సినిమాలు చూడు, నీ ఇష్టానుసారంగా ఫోన్లు చూడు, నీ ఇష్టానుసారంగా నీ ప్రియుడితో నీ ప్రియురాలతో అమ్మ నాన్నకి తెలియకుండా కూలుకో, నీ భర్తకు తెలియకుండా నీ భార్యకు తెలియకుండా నీ ఇష్టానుసారంగా కూలుకో, నీ కోరిక చొప్పున బ్రతుకు. కానీ ఇవన్నీ లెక్క అందరి లెక్క తీరుస్తాడు, అందరు తెక్క అనుస్తాడు. అప్పుడు వరకు వెయిట్ చేయండి, పర్లేదు. మీరు అనుకోవచ్చు నాకు ఏ శిక్ష రావట్లేదని. ఇప్పుడు ఒక గొర్రె పట్టేళ్ళని బలి ఇచ్చే ముందు ఏం చేస్తారు? ఒక వారం 14 మంది ఏం చేస్తారు? బాగా దిట్టంగా మేపుతారు. నీ ఇష్టం, ఏం తింటావో తిను, బాగా బలవాలది, కొవ్వు పట్టాలి దానికి, బాగా తిను, బాగా నీ ఇష్టం. ఎందుకు? వారం రోజుల్లో ఫట్టగా. మరి అదే ఇక్కడ జరుగుతుంది. మీకు అర్థమవటంలా? మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతున్నా మీకేమి అవటం లేదని, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, సీక్రెట్గా నా పనులు నేను ఉంటున్నాను, లోకానుసారం మన జీవితం నాకు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. మీకు ఇప్పుడు ఏం అవ్వకపోవచ్చు. ఒకానొక దినం ఉంది, అందరి లెక్క చూస్తాడు, అందరి తిక్క. అప్పుడు బలిసినటువంటి ఆ గొర్రె పొట్టేలని చంపేమో చేసే పని. అంతెందుకండి, ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ఉరి తీయాలనుకోండి ఒక వ్యక్తిని. నీ ఇష్టం, ఏం తింటా? బిర్యానీ తింటా, నీ చివరి కోరిక ఇది. ఇక నువ్వు ఉండేది 10-15 దినాలు, నువ్వు 1 మంత్ ఇక నువ్వు ఉండేది. ఈ 10-15 దినాలలో నువ్వేం చేస్తావు? నీ ఇష్టం. నీకేం తినాలనిపిస్తుంది? తిను. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా? ఊటీ వెళ్తావా? సింగపూర్ పోతావా? మరి ఏం తింటావా? బిర్యానీ తింటావా? ఏదైనా స్టార్స్తో మీరు నీకు ఏమైనా మీటింగ్ ఏర్పాటు చేయాలి, సూపర్ స్టార్ మెగాస్టార్ గారితో మీరు ఫోటో దిగాల? నీ ఇష్టం, నీ ఇష్టం. చచ్చే ముందు నీ ఇష్టం. నీకేం కావాలో చెప్పిస్తా. ఇష్ట ప్రకారంగా బ్రతకనిస్తారు. తర్వాత ఎందుకు? ఏసేయటానికి. అది ఇంకా మీకు అర్థం అవటం లేదు. ఈ మొత్తం నీ రూమ్ అంతా రికార్డ్ చేస్తుంది. రూమ్ దాకెందుకండి? మన సండే చెప్పలా? ఈ శరీరమే పంచభూతాలతో నిర్మాణమైందని చెప్పలే నేను మీతో? ఈ శరీరం అంతా, ఈ దేహంతో నువ్వు చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా ఆయన ముందు మనము నుంచోవాల్సిందే. అసలు మనం ఎక్కడ తెలుసా? వాళ్ళు చెట్టు వేరని అంటే మీకు ఇంక అర్థం అవటం లేదు. శరీరమైనటువంటి ఈ దేవుని ప్రకృతి పంచభూతాల మధ్య, శరీరం అనే ఈ పంచభూతాల మధ్య ఆత్మ నువ్వు ఉన్నావు. ఒక్కసారి దేవుడు చిటికేసి పిసకమంటే అలా పిసికేసిద్ది అంతే. అలా నేను ఎవడ చంపవసరలా, నా శరీరమే నా శత్రువు అన్నాడు. ఈ శరీరం ఉందే, ఒక్కసారి దేవుడు అలా పిసికేయమంటే నీ ఆత్మ అలా పిసికేస్తాడు అంతే. కుక్క తిప్పుకొని చచ్చిపోతావు. అంటే ఎంత మరణపు అంచులు ఉన్నామనేది మీకు అర్థమవట్లేదు. నాతోటి ఏమన్నా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరికీ చెప్పే విషయం, మనిష్టానుసారంగా మనం బ్రతికితే నాకేమి కాదని మీరు అనుకోవచ్చు, కానీ మొత్తం అంతా రికార్డ్ చేయబడుతుంది. ఉండు, నీ ఇష్టానుసారంగా ఉండు. చెప్తారు కదండి డాక్టర్ గారు, అమ్మా ఈయనకి ఏం మందులు పని చేయట్లేదమ్మా, కాబట్టి ఏం తింటాడో అది పెట్టండి, ఏం తాగుతాడో అది ఇవ్వండి,
ఏడికి వెళతాడు పంపండి. సుఖంగా బ్రతికిన 3 నెలలు బతుకుతాడు మనిషి, 6 నెలలే ఉంటాడు మనిషి. బ్రతికిన ఈ 3 నెలలు ప్రశాంతంగా బ్రతకలేయండి, ఎంజాయ్ చేయనివ్వండి అంతే. ఈయన మందులకి పని చేయ వదిలేసేయండి ఆయన్ని అని డాక్టర్ అంటాడే. నేను అదే చెప్తా, వదిలేయండి, మీ ఇష్టం. మీకు ఎలా మీ ఇష్టం, ఏం తింటారో ఏం తాగుతారో, వ్యభిచారం చేస్తారా, హత్యలు చేస్తారా, రైవిడిజం చేస్తారా, సినిమాలు చూస్తారా, వ్యభిచారం చేస్తారా, మీ ఇష్ట బ్రతకండి. చావటానికి ముందు ఇదంతా మీ ఇష్టం, వదిలేస్తున్నాడు దేవుడు. ఆ చావు ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు, చచ్చాక ఎలా ఉంటుందో మీకు అర్థం అవట్లేదు. చాలా ఘోరంగా ఉంటుంది అది. నరకం అంటే మామూలు విషయమా దేవుని పిల్లలారా? కాబట్టి ప్రకృతి ఒడిలో నీ బ్రతుకు బయటేట అంతా ప్రకృతి ఒడిలో ఉందంటే, ఏ ప్రకృతి ఒడిలో మనము సెదదీరుతున్నామో, చల్లటి గాలి, చక్కటి వర్షం, కమ్మని ఎండ, మంచి ప్రకృతి, పంచభూతాల మధ్య మనం ఉన్నాం కదండి, హాయిగా సెదదీరుతా. అదే ప్రకృతి వలన నీకు హాని ఉందన్న సంగతి నీకు తెలుసా? మనం కూడా అండి, మనకి తెలియకుండా కొంతమంది నింగి సాక్షిగా, నేల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా డైలాగులు. నిజంగా నీకు తెలుసు తెలియకు ఆ డైలాగ్ వాడుతున్నావు, అది నిజమే. నింగి సాక్షిగా, నేల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావు. నీకు తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది, నువ్వు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది. సీసీ కెమెరాల మధ్య మనం అందరం ఉన్నామండి. ఎంత జాగ్రత్తగా మనం ఉండాలండి. ఏటీఎం సెంటర్లోకి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలోనే జాగ్రత్త అని బయట బోర్డు ఉంటుంది. ఎంత జాగ్రత్తగా. ఒక బంగారం షాప్కి వెళ్తే, వేరే షాప్కి వెళ్తే సీసీ కెమెరాలు, ఎంత జాగ్రత్తగా ఉంటామండి. సిగ్నల్స్ దగ్గర క్రాస్ చేయాలంటే పోలీసు ఉన్నాడు, అమ్మో పోలీసు ఉన్నాడు, పాపం పోలీసు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు పోలీసు, జాగ్రత్త జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఉంటామండి. మరి దేవుడి సంగతి ఏమనుకున్నారు మీరు? ఒక వాక్యం చెప్పున, నిర్గమకాండం 20:20. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించటానికి మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలగటానికి దేవుడు ఏం చేసినను పరీక్ష, మిమ్మల్ని తీక్షణంగా పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అన్నీ చూస్తున్నాడు అండి. ఆయన అర్థమైందండి. మనం అనుకుంటాం దేవునికి ఏం తెలుసు అని చెప్పేసి. జాగ్రత్త దేవుని పిల్లలారా. మన ఇల్లు ఒక గోడలే సీసీ కెమెరాలో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు వింటున్నాడు. వాక్యానుసారంగా ఉంటున్నామా, వాక్యానికి భిన్నంగా ఉంటున్నామా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రకృతి మొత్తం రికార్డు. అది వింటుంది, అది చూస్తుంది, అది మాట్లాడుతుంది. చూసిన దానిని, విన్న దానిని మొర్ర పెడుతుంది దేవునికి. ఇది చెప్పే సాక్ష్యాన్ని బట్టే, ప్రకృతి చెప్పే సాక్ష్యాన్ని బట్టే నీకు తీర్పు జరుగుతుంది. జాగ్రత్త. సీసీ కెమెరాల మధ్య మనం ఉన్నాం కాబట్టి భయంతో వణుకుతో బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించు.